నా దృష్టిలో మనం కూడా సరే ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. ఇది ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిది. స్పీడ్ బ్రేకర్ వస్తే ఏమవుతుంది, బండి స్లో అయితే మెల్లగా స్పీడ్ బ్రేకర్ దాటినాక మళ్ళీ పికప్ తీసుకుంటున్నారు కదా. తప్పకుండా టీఆర్ఎస్ పార్టీయే ఈ తెలంగాణకు శ్రీరామ రక్ష. ప్రజలు తప్పకుండా మనకు గుర్తిస్తారు. ఇప్పుడు మనం తెలుసో తెలియక తప్పులు చేస్తే సవరించుకుంటాం, తప్పేమన్నా మనిషి కదా. ఒకవేళ ప్రజలకు నచ్చని విషయాలు నిర్ణయాలు ఉంటే సమీక్షించుకుందాం, దాన్ని సవరించుకొని ముందుకు సాగుదామని చెప్పి మనం చెప్తాం. అయితే ఇక మీరందరూ కూడా ఎవరు ధైర్యపడాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీకి ఇది కొత్తగా ఎన్నో జయాలు చూసినాం, అపజయాలు కూడా చూసినాం, పూల బాట చూసినాం, ముళ్ళ బాట చూసినాం, ధర్నాలు చేసినాం, పోరాటాలు చేసినాం, జైళ్ళలో పడ్డాం, లాఠీ దెబ్బలు తిన్నాం, రైలు పట్టాలెక్కినాం, తెలంగాణ రాష్ట్రాన్నే సాధించినాం కదా. బీఆర్ఎస్ లేకపోతే, ఈ గులాబీ సైనికులు లేకపోతే తెలంగాణ వచ్చేదా? కానే కాదు, రానే రాదన్న తెలంగాణ తెచ్చిన మనకు ఈ పోరాటం పెద్ద కొత్తేది కాదు. కొట్లాడదాం, ప్రజల పక్షాన పోరాడదాం. ప్రజలు మనకు బాధ్యత ఇచ్చింది, ప్రతిపక్షంలో బాధ్యత ఇచ్చినారు. వాళ్ళు చాలా హామీలు ఇచ్చింది, ఒకటి కాదు రెండు కాదు 412 హామీలు ఇచ్చినట్టున్నారు. ఇచ్చిరా? ఇవన్నీ మనం అమలు చేయించాల్సిన బాధ్యత మనకు. టైం ఉన్నది, కొద్ది రోజులు టైం ఇద్దామని ఒప్పుకోబడుతుంది. వాస్తవానికి ఇప్పటికే చాలా మాట తప్పింది. మీకు తెలియదా? ఏమన్నారు? కరెంట్ బిల్లు ఖర్చులే వద్దు, మేము వస్తూనే ఉన్నాం, ఫ్రీ కరెంట్ అన్నారు. ఇప్పుడే ఊళ్ళో పనులు వచ్చి ముక్కు ఇంటి బిల్లు వసూలు చేస్తలేదా? అన్న మాట తప్పినట్టా లేదా? మీరు వడ్లు అమ్మకుండి మేము వస్తూనే ఉన్నాం, రాగానే 500 బోనస్ ఇచ్చి పట్టుకోవటం అన్నారు. కొన్నరా? వానకాలం అట్లా అయిపోయి బోనస్ రానే లేదు. రైతు బంధు పైసలు ఇప్పుడు వస్తే 10,000 వస్తాయి, మేము గెలిచినకి వస్తే 15,000 వస్తాయి అన్నారు. అన్నారా? నా 10,000 15,000 ఏమన్నారు? మేము గెలిస్తే 10, నేను గెలవలే 15 వస్తాయి అన్నారు. మరి గెలిచిండ్రు 15,000 ముచ్చట లేదు, అదే పాట 10,000 ఇస్తామన్నారు. అవన్నీ వచ్చినాయా?